బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. సేమ్ గూస్ బంప్స్, సేమ్ ఫీల్ వస్తుంది వాళ్ళది. యాక్చువల్ గా చాలా చాలా బాగుంది. నేనైతే మిస్ అయ్యాను ఆ టైంలో రెండు మూవీస్ చూడడం. బట్ ఎపిక్ చాలా బాగుంది. లాగ్ అస్సలు లేదన్న, చాలా చాలా బాగుంది. కాకపోతే 4 hours సినిమా కదా, సో కొత్తగా ఉంది. అండ్ సినిమా సేమ్ గూస్ బంప్స్, సేమ్ ఫీల్, అసలు చేంజ్ చేయలేదు. అవును, కొన్ని తీసేస్తారు. యాక్చువల్ గా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి, యాక్చువల్ తీయాలి కాబట్టి తీస్తారు. చాలా 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 బాగుంది మూవీ. ప్రీ రిలీజ్ అని చెప్పాల్సిన అవసరం లేదన్న, 2 మూవీస్ కలిపి వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఆ టైంలో ఎవరు చూడలేదో మూవీ, వాళ్ళకి చాలా 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 బాగా అనిపిస్తుంది. హాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా చెప్పాలి. గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే అదే సినిమానే మరి రిపీట్ అయినా కూడా మాకు కొత్తగా చూసినట్టు అనిపించింది సినిమా. అందరు వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీస్ తో, చిల్డ్రన్స్ అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ గుడ్ మూవీ, బ్లాక్ బస్టర్. వేరియేషన్ ఏం లేదు, అంటే బోరింగ్ గా అనిపించలేదు. దో ఇట్ టుక్ 4 hours, ఇంకా 6-8 hours ఉంటే బాగుంది అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో యాజ్ ఫ్యాన్స్ గా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గో అండ్ వాచ్ దిస్ మూవీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ థియేటర్. ఏంటండి క్రౌడ్ బాగుంది. ఈ చెప్పాను కదా, ఫస్ట్ టైం బాహుబలి 1 ఎలా అయితే వెయిట్ చేసామో, ఈవెన్ టుడే వీ వెయిటెడ్ ఫర్ దిస్ మూవీ లైక్ దట్ ఓన్లీ. సో పేపర్స్, సో ఫ్యాన్స్ ఆర్ లైక్ అమేజింగ్. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ న్యూ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ వాస్ అమేజింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లానే అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. 2 songs were cut, బట్ దట్ డజంట్ మీన్ ఎనీ, అంటే దాని వల్ల స్టోరీకి ఏం ఇంపాక్ట్ రాలేదు. స్టోరీ చాలా బాగుంది. ఇది ఒక కథలాగా అనిపించింది, లైక్ మహాభారత్ రామాయణ్ ఎలా అనిపిస్తుంది. ఐ వాజ్ వెయిటింగ్, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా. లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. అసలు అన్నిసార్లు చూసిన తర్వాత మళ్ళీ చూస్తే కూడా గూస్ బంప్స్ వచ్చాయి థియేటర్ అంతా. బాగుంది సినిమా చాలా. హైలైట్స్ అంటే స్టోరీ అందరికి తెలిసిందే కదా, బాగుంది మూవీ. చేసాం రెండు బాగుంది. ఇప్పుడు ఏం లాగ్ లాగా అలా అసలు ఏం అనిపించలేదు. చిన్నవే బాగుంది. Prabhas, of course, he's Prabhas, he's God. We all love him, and that's why I think the audience was like so great inside, or it almost felt like it was a new movie altogether. The experience was phenomenal for us. How many times you watched the Bahubali? I've seen so many times on the TV. I saw first time also in the theater, but this is like something else altogether. Watching like both the parts together, you don't have to wait ki kattappa ko kisne mara. Yeah, I'm gonna watch. They have actually shown the animation. It's gonna come in 2027. ఇంతవరకు న్యూ రిలీజెస్ లో బాహుబలి ఒక రికార్డు కదా, ఇప్పుడు రీ రిలీజెస్ లో కూడా బాహుబలి ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది ఖచ్చితంగా, పక్కా అండి. ఇప్పుడు రీ రిలీజ్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ అని మరొక 10 ఏళ్ల తర్వాత కూడా రీ రిలీజ్ లో ఇంత రికార్డ్ రాదు. 200 కోట్లు పక్కా వస్తుంది. లేదు, అట్లా అనిపించలేదు. అయినాము కానీ ఓకే, పర్లేదు, నచ్చింది. వర్త్. బాగుంది, అంటే అంత ఏమి ఇన్కంప్లీట్ అనిపించలేదు, చాలా బాగుంది. లేదు, జస్ట్ అది యానిమేషన్ ట్రైలర్ ఒకటి ఉంది, అది 2027. అది ట్రైలర్ బాగుంది, అంటే చిన్న ట్రైలర్ కదా, జస్ట్ ఒక 1 minute ఉంది. అవి ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి. అవును, సాంగ్స్ కట్ చేస్తారు. అయినా కళ చాలా లెంతీ కదా, చాలా టైం పట్టింది. అవును, ట్రిమ్ చేశారు. ఐ మీన్ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ అంతా ట్రిమ్ చేశారు, తీసేసారు. ఎట్లా యూట్యూబ్ లో చూసుకుంటాం కదా. బాహుబలి నాకు చాలా ఇష్టం, సో రీ రిలీజ్ కోసం చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడాలి. 4 hours లాగా ఉండదు, త్వరగా అయిపోతుంది అప్పుడైనా అన్నట్టు అనిపించింది. అండ్ నిన్న రాజమౌళి కూడా ఇక్కడికి వచ్చారు, సో ఇవాళ రాలేదని మిస్ అయ్యా. చాలా బాగుంది. బాహుబలి ఆల్ ద ప్రభాస్ చాలా బాగున్నాడు. అమరేంద్ర బాహుబలిలో చాలా బాగా అనిపించాడు. జై మహేష్మతి. బాహుబలి నీకు బాగా నచ్చింది? చాలా ఫేవరెట్.
ఎలా అనిపించింది థియేటర్ రెండు పాటలు కలిపి ఎక్స్పీరియన్స్? సూపర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే. పెద్ద స్క్రీన్ ఉంది, చాలా ఎక్కువ సౌండ్ కూడా ఉంది, వెరీ నైస్ గా ఉంది.